అదే మాట ఈరోజు దైవజనునిగా కృపాశాలం సంఘానికి నేను చెప్తున్న మాట. కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సమయమును పోనీయక, కొలసి సంఘస్థులారా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. కృపాశాలం సంఘ బిడ్డలారా, ఈ బృందావన కాలనీలో ఉంటున్నటువంటి ఇదిగో బృందావన కాలనీ నివాసులారా, ఇదిగో ఇండలో కూర్చొని సినిమాలు చూస్తూ, సినిమా పాటలు వింటూ, పోస్కొల్పు మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రజలారా, ప్రభు వాక్యము మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాట, సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది. మనకి సమయం ఎంత ఉంది? తక్కువ ఉంది. యేసయ్య రాకడ రాబోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చదువుకునేవాడు చదువుకోవాల్సినటువంటి టైంలో ఆ సమయం అంతా బ్యాటాట ఆడి, క్రికెట్ ఆడి, ఆ తర్వాత వచ్చి వెళ్ళి పరీక్ష రాస్తే వాడు పాస్ అవుతాడా? పాస్ అవ్వడు. ఎందుకయ్యా అంటే వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు కనుక. సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువుకోవాల్సిన టైంలో చదువుకొని, ప్రార్థనకు రావాల్సిన టైంలో ప్రార్థనకు వస్తే, ఆ పనికి వెళ్ళవలసిన టైంలో పనికి వెళ్తే, వ్యాపారం చేసుకోవాల్సిన టైంలో వ్యాపారం చేసుకుంటే, ప్రయాణం చేయవలసిన టైంలో ప్రయాణం చేస్తే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సఫలీకృతముగా మార్చబడతాయి. అంతేకాని సమయాన్ని పోనిచ్చి సమయానుకూలతను పాటించకుండా సోమరివాని వలె, సోంబేరివాని వలె, బద్ధకస్తురాలుగా ఉంటే మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోవలసి వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనీయకండి. సమయం చాలా తక్కువగా ఉంది. నీ సోమర్థనాన్ని ప్రక్కన పెట్టండి. ఏనాటి పని ఆనాటికి చేసే ఆ మనసును మీరు ధరించుకొని ఉందరుగాక. హల్లెలూయా. ఏ నాటి పని ఆనాటికి చేయాలి. ఏ పూట అన్నం ఆ పూట తింటాంలో మనం అన్నం తినేదానికి బద్దకిస్తామా? అస్సలు బద్దకించం. రోజుకు 3 పూట్ల ఏదైనా మంచి ముక్క కక్కగానైతే గట్టిగా 4 పూటలు కూడా తింటాం. ఎందుకని? తిండి కాడ సమయాన్ని అస్సలు పానీయం. అయితే పని చేసేటప్పుడు పని దగ్గర సమయాన్ని పానీయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేసేటప్పుడు భక్తి చేస్తున్న నీవు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి. ప్రార్థన మందిరానికి రావలసిన సమయంలో ఇక్కడ 7 గంటలకి రాత్రి శనివారం విజ్ఞాపన కూడిక ప్రారంభించినప్పుడు, శుక్రవారం పగలు 10 గంటలకి ఆ ఉపవాస స్వస్థత కూడిక ప్రారంభించినప్పుడు, ఈ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆ సమయంలో నువ్వు ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకొని, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటూ, ఎవరితోనో పోస్కొల్పు మాటలు, టైంపాస్ మాటలు, వ్యర్థమైన మాటలు, నీ జీవితాన్ని పతనావస్థ స్థితికి తీసుకువెళ్ళే మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని పోనిస్తూ ఉన్నటువంటి బిడ్డలారా, మీతో ప్రభు సూటిగా తేటగా చెబుతున్నాడు, సమయాన్ని పోనీయక సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా నడుచుకోవాలంట? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మన దగ్గరికి శనివారం పూట ఎవరన్నా వచ్చారనుకో, సాయంత్రం, అక్క కాసేపు నీతో మాట్లాడాలక్క అని అన్నారు అనుకో, అన్నా నీతో మాట్లాడాలన్నా అన్నారు అనుకో, తమ్ముడా చెల్లె సమయం 7 అయింది, ప్రార్థనకి సమయం అయింది, నాకు నేను ప్రార్థనకు వెళ్ళాలి, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే 10 గంటల తర్వాత మనం మాట్లాడదాం, ప్రార్థన అయిపోయినాక మాట్లాడదాం. లేదా అంత టైం నేను ఉండలేను లక్కాయ్ అంటావా? రేపురా మాట్లాడదాం. ఎవరయ్యా వీళ్ళంటే జ్ఞానం కలిగిన వారు. హల్లెలూయా. ఇలా ప్రవర్తించేది ఎవరంటే జ్ఞానం కలిగిన వారు. ఆ పాస్ట్ వరకు నష్టపెడతా ఉంటారు, కానీ ఆయన పైన మన పని మాట్లాడు ఎప్పుడెత్తావు, ఏం సంగతి, నీ పక్షాన్ని ఉంటా నేను, అట్లా ఇట్లా ఓ టైం పాస్ మాటలు, పనికి మళ్ళీ మాటలు, వ్యర్థమైన మాటలు. ఏమన్నా దమ్మిడికి ఆదాయం వస్తే సరే నీకు ఒక 10 రూపాయలు రావచ్చు ఆ మాటల ద్వారా, ఆ 10 రూపాయలు నీకు శాశ్వత కాలం ఉంటాయా? మరి దేవుని మందిరంలో గడిపితే ఏందయ్యా ఏముంటది అని అంటావా? కీర్తనకారుడు అంటాడు, దేవుని మందిర నివాసములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చప్పట్ల కొట్టి మహిమ పడదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం.
నువ్వు జ్ఞానంగా మాట్లాడుతూ నేర్చుకో. సమయాన్ని పోనీయద్దు. సంఘానికి వెలుపటి వారు వచ్చి నీతో ముచ్చట్లు పెడతారు. సంఘానికి వెలుపటి వారు వచ్చి నిన్ను అనవసరమైనటువంటి ముచ్చట్లలోకి లాగుతారు. ఒక చెల్లి చెప్తా ఉంది, వాళ్ళ వదినమ్మ అనిందంట, మా రా కాసేపు మాట్లాడుకుందామంటే నేను ప్రార్థనకు పోవాలి అనిందట. అనేసరికి ప్రార్థన రోజు పోయేదేగా, పాస్టర్ గారికి బాగలేదని చెప్పులే అనిందట. మరి ఆ అమ్మాయి వచ్చింది, ప్రార్థనకే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, సమయాన్ని పోనీబాకు. వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టుకుని వదినమ్మలతో, ఆడబిడ్డలతో, కోడళ్ళతో, అత్తలతో ముచ్చట్లు పెట్టుకొని సమయాన్ని పోనిచ్చి నరకానికి పాత్రనిగా మారేదానికంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు మనకిచ్చిన కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి ఆయన మహిమ కలిగిన రాకడలో కొనిపోబడదాము గాక. హల్లెలూయా. సమయాన్ని పోనీయకూడదు. మనం దేవుని మందిరంలో గడిపేది ఎన్ని గంటలన్నా 24 గంటలైతే వారములో